ఆల్రెడీ మనం ఢిల్లీ లిక్కర్ పాలసీ చూసినాం. ఉట్టిగా సోషల్ మీడియాలో ప్రచారం తప్ప దాంట్లో ఇప్పటిదాకా తేలినటువంటి అవినీతి కానీ ఈ అక్రమాలు కానీ ఏది లేదు. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. మీరు ఇన్నిసార్లు వాయిదాలు వేసిరు, ఇన్నిసార్లు విచారించారు, ఏం తేల్చిరు అంటే ఏం తేల్చలేదు. ఆమె కవిత ఫోన్లో ఒకటి పట్టుకపోయారు అంతే. ఏం తేల్చిరు, ఏం తేల్చలేదు. వీళ్ళే స్టోరీ అల్లుకున్నారు. ఆ లోపల జైలు లోపల ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా చేసిందంటే ఈడీ ఒక ఏ అనేటువంటి పర్సన్ అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేసి వీనితోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించేసి ఈ స్టేట్మెంట్లో బి అనేటువంటి పర్సన్ పేరు వీళ్ళే చెప్పిస్తారు బలవంతంగా. చెప్పించేసి ఇగో ఇది చెప్పింది కాబట్టి బి అనేటువంటి పర్సన్ని అరెస్ట్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ బి అనేటువంటి పర్సన్ అరెస్ట్ చేస్తారు. మళ్ళీ వీనితోటి బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఏదో ఒక రకంగా అయానో భయానో ఎట్లో రకంగా ఇట్లనే అంటే ఈ కేసు అంతా కూడా ఎట్లా అయింది? ఢిల్లీ లిక్కర్ పాలసీ ఎవరైతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగానే మిగతా వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోయారు. కానీ వీళ్ళు స్వయంగా కేసులో ఆధారాలు సేకరించింది ఏమి లేదు. ఈడీ పీకి కట్టగట్టింది ఏమి లేదు ఆ సంవత్సర కాలం పాటు. చివరికి సుప్రీంకోర్టు దాన్ని చూసి ఈడీకి లెఫ్ట్ రైట్ అన్ని తీరులా వాయించేసి అందరిని రిలీజ్ చేసేసింది. జరిగినటువంటి వ్యవహారం ఇదే. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా రేపు ఇదే జరగబోతా ఉంది. ఇటు ఏసీబీ అబాస్పాల్ కాబోతా ఉన్నది, రేపు ఈడీ కూడా అబాస్పాల్ కాబోతా ఉన్నది. మోడీ రేవంత్ రెడ్డి రాజకీయ కక్షలో ఈ కుట్ర కోణంలో భాగంగానే అంతా జరగబోతా ఉన్నది.